ఉంటే నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, అంతేగాని నువ్వు నేను కలిసి ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? ముగ్గురు ఒకే కార్లో కలిసి వచ్చాం, ఒకే గదిలో ఎందుకు ఉండకూడదు? నువ్వు రా చెప్తాను, నువ్వు రా. నువ్వు ఈ రూమ్ లో ఉండడం కన్నా ఆ రూమ్ లో ఉండడమే నీకు సేఫ్. అక్కడ నువ్వు సోలోగా ఉంటావు కాబట్టి నువ్వు మరదలవా భార్యవా అనే డౌట్ దెయ్యానికి రాదు. అవును బావా, ఇక్కడ నీతో అపర్ణ ఒక్కటే ఉంటుంది కాబట్టి అపర్ణ భార్యని దయ్యం అనుకుంటుంది, అపర్ణ చంపేస్తుంది. ఆ తర్వాత నువ్వు నేను అతిగా నవ్వకు. అపర్ణకు డౌట్ వచ్చిందంటే ఇక్కడ ఉండదు. సరే సరే. అపర్ణ, బావా నువ్వు ఈ రూమ్ లో ఉండండి, నేను ఆ రూమ్కి వెళ్ళిపోతాను. బాయ్ బాయ్. బావా అమ్మయ్యా. భలే ప్లాన్ చేసావు అపర్ణ. దెబ్బకి దెయ్యం ఆ రూమ్ కి పారిపోయింది. లేకపోతే నా భర్తతో మరొక ఆడపిల్లని ఉండనిస్తానా? ఏమైనా కొడిసిదానివే. ఏమనుకున్నావు మరి? రాజావారి కూతురు ఇక్కడ. అబ్బో, కమిన్. ఎలాగోలా దెయ్యం వదిలించుకున్నాను. అయ్యో, దెయ్యం గోల్లో పడి బ్యాగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఎక్స్ట్రా క్యాండిడేట్ బయటకు వెళ్ళిపోయిందా? చాలా థ్యాంక్స్ మీరా, మంచి దెయ్యం స్టోరీ చెప్పి దాన్ని మా మధ్య లేకుండా వెళ్ళగొట్టావు. దాందే ఉందమ్మా, మీలాంటి మంచి వాళ్ళకే కదా హెల్ప్ చేయాలి. అంటే దయ్యం ఉన్నది అబద్ధం అన్నమాట. అపర్ణ ఇది కలిసి నాటకం ఆడరా? మెనీ మెనీ థ్యాంక్స్ మీరా. ఈ 1000 నుంచుకో. థ్యాంక్ యూ సార్. మేము హోటల్ వెకేట్ చేసే వరకు దాని దగ్గర దెయ్యం స్టోరీ కంటిన్యూ చేస్తా ఉండు. ఓకే సార్. ఈ దయ్యం డ్రామాలో బావ కూడా యాక్టరే అన్నమాట. టిఫిన్ చేసి కిందకి రండి. ష్యూర్. మా హోటల్ రెస్టారెంట్లో కాఫీ బాగుంటుంది. అలాగే మీరా. చెప్తా మీ సంగతి. నన్నే ఆడుకుంటారా? ఇక నేను ఆడుకుంటా. చాలా కూల్గా ఉంది కదా. కాఫీ తాగుదామా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,